పెద్ద నోట్ల రద్దుతో స్వైపింగ్ మిషన్ల కొరత వ్యాపారులను వేధిస్తోంది. నిన్న మొన్నటి వరకు కస్టమర్లు లేక షాపులన్నీ వెలవెలబోయాయి. ప్రస్తుతం కస్టమర్లున్న స్వైపింగ్ మిషన్లు లేక వ్యాపారాలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కస్టమర్లంతా కార్డులే తీసుకురావడంతో మిషన్లు లేక తిప్పి పంపాల్సి వస్తోందంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో స్వైపింగ్ మిషన్ల కోసం జనం రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. స్వైపింగ్ మిషన్లు కావాలంటే కరెంట్ అకౌంట్ తప్పనిసరి. వ్యాపారంలో నెలవారీ ఆదాయం బ్యాంకులకు చెప్పాలి. వాణిజ్య పన్నుల శాఖ నుంచి షాప్ లైసెన్స్ తో పాటు ఐటీ రిటర్న్స్ కావాలి. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నా డిమాండ్ పెరగడంతో స్వైపింగ్ మిషన్ల కోసం వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గతంతో పోలిస్తే స్వైపింగ్ మిషన్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కరెంట్ అకౌంట్ ఉన్న ఖాతాదారులందరూ స్వైపింగ్ మిషన్ల కోసం అప్లై చేసుకుంటున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. స్వైపింగ్ మిషన్ కి అయితే ఈ మధ్య చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. జనాలు చాలా మంది రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంది మేడం. ప్రజెంట్ అప్పుడు 1 or 2 people అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ మన బ్రాంచ్లోనే 30 members వరకు కరెంట్ అకౌంట్ హోల్డర్స్ డైలీ అడుగుతున్నారు, ఇప్పుడు వస్తుంది సార్ స్వైపింగ్ మిషన్ అని. వాళ్ళ దగ్గర స్వైపింగ్ మిషన్ షార్టేజ్ వల్ల వస్తాం సార్ అని చెప్తున్నారు. మనం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. షార్టేజ్ నుంచి బయటపడితే కన్నా మిషన్లు వచ్చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మేడం. స్వైపింగ్ మిషన్లు లేక బిజినెస్ తగ్గిందంటున్నారు వ్యాపారులు. కస్టమర్లు ఎక్కువగా కార్డులే తీసుకుని రావడంతో 40% బిజినెస్ పడిపోయిందంటున్నారు. స్వైపింగ్ మిషన్ల కోసం అప్లై చేసి నెల రోజులైనా ఇంకా రాలేదంటున్నారు. మెషిన్ ఉంటే వ్యాపారం పెరుగుతుందని చెబుతున్నారు. అప్లై చేసినా కానీ ఇంకా రాలే అమ్మా. అప్లై చేసి నెల రోజుల ముందు అయింది, ఇంతవరకు రాలే. ఇంకా టైం పడుతుందంట, ఇంకా నెల రోజులు టైం పడుతుంది. ఎట్లా అంటే ఇక్కడ మాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. గిరాక్ లేదు, ఫస్ట్ బిజినెస్ మొత్తం పడిపోయింది. బ్యాంక్ కాడికి రోజు ఒకసారి 2 సార్లు పోతూనే ఉంటాం, కానీ ఇస్తలేరు వాళ్ళు. 20 ఏళ్లుగా కిరాణా వ్యాపారం చేస్తున్నా ఎక్కువ మంది కస్టమర్లు కార్డులు పట్టుకురావడం మొదటిసారి చూస్తున్నామని చెబుతున్నారు వ్యాపారులు. అసలే బిజినెస్ లేక ఇబ్బందులు పడుతుంటే కస్టమర్లు కార్డులు తీసుకొచ్చి రిటర్న్ వెళుతున్నారని అన్నారు. రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగినా స్వైపింగ్ మిషన్ చేతికి అందడం లేదంటున్నారు. చాలా డల్ ఉందమ్మా. పని వాళ్ళకే జీతం ఇవ్వలేకపోతున్నాయి. కార్డ్స్ పెడితే పట్టుకుని వస్తారు. డైలీ మినిమం 10 cards కంపల్సరీ వస్తాయి. వాళ్ళు మిషన్ ఇస్తారు. కరెంట్ అకౌంట్ ఉంటేనే మిషన్ ఎలిజిబిలిటీ అని ఇస్తున్నారు. అప్లై చేస్తామా అంటే నిన్న వాళ్ళ టైం పడుతుంది, 25 days, మినిమం 20 days టైం పడుతుందని చెప్తున్నారు. స్వైపింగ్ మిషన్ కంపెనీలకు కస్టమర్లకు మధ్య తాము వారధిలా మాత్రమే ఉంటామని బ్యాంకర్లు చెబుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే మిషన్లు వచ్చేవని, కానీ ఇప్పుడు నెల రోజులైనా కంపెనీ వాళ్ళు ఇవ్వడం లేదని చెబుతున్నారు. మిషన్లకు డిమాండ్ పెరగడంతోనే సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. స్వైపింగ్ మిషన్ కరెంట్ అకౌంట్ హోల్డర్స్ అప్లై చేయొచ్చు. పార్ట్నర్షిప్ ఉంటే పార్ట్నర్షిప్ డ్యూ ఉండాలి. ప్రొపరేటర్స్, సోల్ ప్రొపరేటర్స్, తర్వాత ఇండివిజువల్ ఏదైనా బిజినెస్ ఉండి వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ అవన్నీ ఉంటే కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మర్చెంట్ అవి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కానీ కిరాణా షాపు. నార్మల్ డేస్లో అయితే 1 weekలో వచ్చేసేది మేడం. ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి 20 days, 25 days అలా టైం పడుతుంది మేడం. బ్యాంక్ ఎంతసేపు ఉన్నా కస్టమర్కు, కంపెనీ వారికి మధ్యలో రెస్పాన్సిబిలిటీగా ఉంటాం మనం. బ్యాంక్ అధికారులు, స్వైపింగ్ మిషన్ల కంపెనీలు త్వరగా మిషన్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు వ్యాపారులు. నోట్ల రద్దు తర్వాత చాలా రోజులకు రైతు బజార్లు కొనుగోలుదారులతో కలకల్లాడుతున్నాయి. మార్కెటింగ్ శాఖ కూపన్ సిస్టమ్ అందుబాటులోకి తేవడంతో క్యాష్లెస్ సేవలు ఉపయోగించుకుంటున్నారు జనం. రైతులు కూడా కూపన్ సిస్టమ్ బాగుందంటున్నారు. కరెన్సీ కష్టాల నుంచి బయటపడేందుకు రైతు బజార్లో కూపన్ సిస్టమ్ ఏర్పాటు చేసింది మార్కెటింగ్ శాఖ. దీంతో క్యాష్ అవసరం లేకుండానే కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు జనం. ఏటీఎం కార్డు ఉన్నవాళ్లు 500 లోపు స్వైప్ చేసి 5 నుంచి 50 రూపాయల వరకు కూపన్స్ ఇస్తున్నారు. వీటితో కూరగాయలు కొంటున్నారు జనం. కూపన్స్ మిగిలితే ఆ అమౌంట్ ను మళ్లీ అకౌంట్ లోకి బదిలీ చేస్తున్నారు. కేజీ కూరగాయలు 18 రూపాయలు ఉంటే మిగిలిన 2 రూపాయలు రిటర్న్ ఇస్తున్నారు రైతులు. కూపన్ సిస్టమ్ బాగుందంటున్నారు కొనుగోలుదారులు. మళ్ళీ ఏటీఎం క్యాష్ లేకుండా, లొల్లి లేకుండా వీళ్ళందరూ వాళ్ళు ఇంకా చేంజ్ కూడా ఇస్తున్నారు. అంటే 8 rupees కేజీ అయినప్పుడు 10 rupees స్టోక్ వేస్తే దే ఆర్ గివింగ్ బ్యాక్ 2 rupees ఆల్సో. ఇట్స్ వెరీ గుడ్, వెరీ నైస్ మూవ్. లేదు 250 వచ్చింది, ఆ 50 rupees ఐఎమ్ గివింగ్ బ్యాక్, దే ఆర్ డిపాజిటింగ్ ఇన్ టు మై అకౌంట్స్. ఏటీఎం కార్డు లేని వాళ్లు కూడా కూపన్ తీసుకోవచ్చు. అకౌంట్ కు ఆధార్ నెంబర్ లింక్ పై ఉంటే చాలు. కౌంటర్ లో ఆధార్ నెంబర్ చెబితే అకౌంట్ నుంచి మనీ కట్ అవుతుంది. ఇలా రోజుకు ఒక్కో రైతు బజార్లో 50 నుంచి 70 మంది కూపన్ సిస్టమ్ ఉపయోగించుకుంటున్నారు. వీకెండ్స్ లో ఈ సంఖ్య 100కు పైగానే ఉంటుంది. వాళ్ళ అకౌంట్ నుండి మనీ కట్ చేసుకొని వాళ్ళకి టోకెన్స్ ఇస్తాం. ఈ టోకెన్స్ తీసుకొని వాళ్ళు ఏ కూరగాయలైనా పర్చేజ్ చేసుకోవచ్చు. సో 5s, 10s, 20s, 50s ఉన్నాయి. ఇందులో నుండి వాళ్ళు 50s ఇచ్చినా కూడా అక్కడ చేంజ్ కావాలంటే రిటర్న్ మళ్ళీ వాళ్ళు కస్టమర్స్కి రైతులు ఇచ్చేస్తారు. మళ్ళీ రైతుల దగ్గర నుండి ఈవినింగ్ టైంలో మేము ఆ టోకెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చేస్తాం. సో వాళ్ళకి ఐదర్ అది 100s అయినా 1000s అయినా కూడా ఇక్కడ మాకు ఇచ్చేస్తాం. మాకు బ్యాంక్ నుండి మనీ వస్తాయి. కూపన్ సిస్టమ్ తో చిల్లర కష్టాలు కాస్త తగ్గాయంటున్నారు రైతులు. కూరగాయల అమ్మకాలు పెరిగాయంటున్నారు. 20 రోజుల కింద కొంచెం ప్రాబ్లం ఉండే కానీ ఇప్పుడు టోకన్స్ 5, 10,
15, 50 రూపాయల వరకు ఇస్తున్నారు. ఒక 20% టోకన్లు వస్తున్నాయి, తీసుకుంటున్నాము. కొంచెం రిలీఫ్ అయింది, పబ్లిక్ కూడా వస్తున్నాయి. ఇంకొక 10 రోజుల్లో కూడా కొంచెం చిల్లర ప్రాబ్లం కూడా తీరిపోతుందని ఆశిస్తున్నాం మేము. పర్వాలేదు, ఇప్పుడు గిరాకులు కూడా మా నార్మలే ఉన్నాయి. కస్టమర్ కూడా వస్తున్నారు, టోకన్లు తీసుకొని ఇస్తున్నాం. వాళ్ళకు ఇబ్బంది లేదు, మాకు కూడా ఇబ్బంది లేకుండా నడుస్తుంది. అయితే ఇప్పటికే చాలా మందికి కూపన్ సిస్టమ్ తెలియదు. దీంతో డబ్బులు తీసుకుని రైతు బజార్లకు వస్తున్నారు. బోర్డుపై ఉన్న దానికంటే ఎక్కువ రేట్లకు కూరగాయలు అమ్ముతున్నారంటున్నారు కొందరు జనం. 5 నుంచి 10 రూపాయల వరకు ఎక్కువగా తీసుకుంటున్నారని చెబుతున్నారు. కూపన్ సిస్టమ్ ఏర్పాటుతో రైతు బజార్లు మళ్లీ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.